హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పచ్చడి సీజన్ వచ్చేసింది, ఎండాకాలం కదా. అందరూ రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉండుంటారు. ముఖ్యంగా ఆవకాయ అంటే మన తెలుగు వాళ్ళకందరికీ కూడా ఆవకాయ అనేసరికి అబ్బా, తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి, అలా ఉంటుంది. చూసారా, నేను కూడా ఆవకాయ పెట్టుకున్నానండి. చిన్నప్పుడు మేము కూడా మా అంటే మా ఇంట్లో ఎక్కువ మాగాయ పెట్టేవాళ్ళు. మేము కూడా మా ఫ్రెండ్స్ ఇళ్ళలో వాళ్ళందరూ చూసి ఆవకాయ కావాలని గొడవ చేసేవాళ్ళం. తర్వాత మా కోసం ఆవకాయ పెట్టడం మొదలుపెట్టారు. అంటే అప్పుడు పాతకాలం వాళ్ళు ఎక్కువ ఆయిల్ ఇలా వీటికంటే కూడా మాగాయ కొంచెం ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కదా, అలా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇంకా మా గొడవ భరించలేక ఆవకాయ పెట్టారు. మిగతా అవన్నీ పెట్టేవాళ్ళు, పండుమిరపకాయలు, నిమ్మకాయ, చింతకాయ అన్నీ ఉండేవి అనమాట. ఇప్పుడు నేను కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేను మార్కెట్కి వెళ్ళి కొట్టించుకొచ్చుకున్నాను అనమాట. దగ్గరుండి మరి ఏ సైజుకి ముక్కలు కావాలనేది అడిగి కొట్టించుకొచ్చుకున్నాను. మాకైతే మొదట్లో అండి అసలు ఇక్కడ ఇలా కొట్టించేవాళ్ళు కాదు. మామిడికాయలు కూడా మనకులాగా మంచివి దొరికేవి కాదు. ఒక రకంగా నీరు కాయలు అలా ఉండేవి. వాటితో పెడితే కూడా సరిగ్గా ఉండేది కదా. అందుకని మేమేం చేసేవాళ్ళం అంటే మొదటి నుంచి అక్కడి నుంచి మన ఊరి నుంచే తెచ్చుకునేవాళ్ళం. ఆవకాయ ఒకటి, పండుమిరపకాయలు కూడా మాకు ఇక్కడ దొరకవు అనమాట. ఆ రెండు మేము ఊరి నుంచి అక్కడి నుంచే తెచ్చేసుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడిప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు మాకు ముక్కలు కొట్టించేవాళ్ళు కూడా మార్కెట్ కాక ఎక్కడో ఒక చోటే ఉంటారు. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఇలా తెచ్చుకున్నాను నేను కూడా, చూడండి. ఇవి 5 కేజీల కాయలు తెచ్చాను. ఇక్కడ తెచ్చేసి ఇంట్లో బేషన్లో పోసేసి ఇవి క్లీన్ చేసుకోవటమే పని. అది ఈవినింగ్ లేట్ అయిపోయింది. నైట్ అంతా కూర్చొని ఇవి క్లీన్ చేసుకునేసరికి నాకైతే 3 అయిపోయిందండి. 3 దాకా ఇవన్నీ చూడండి. ఆ పొర ఉంటుంది కదా, పల్చడి పొర, అది తీసేసి మొత్తం గుడ్డతో క్లీన్ చేసేసుకొని మొత్తం అదంతా కలుపుకొని పడుకునేసరికి 3 అయిపోయింది. మనకి మామూలుగా పండగల సీజన్ వస్తే ఏదైనా పిండి వంటలు చేసుకోవాలన్నా కూడా ఊళ్ళో అయితే మాత్రం ఎక్కువ, అప్పుడంటే ఎక్కువ మంది ఎక్కువ చేసుకునేవాళ్ళు కదా, క్వాంటిటీ ఎక్కువ ఉండేది. అందుకని చెప్పి రాత్రిపూట, పగలపూట పిల్లలు ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు, అందుకని రాత్రిపూట కూర్చునేవాళ్ళు. అలాగే ఇలా పచ్చళ్ళు ఇవి కూడా అవన్నీ నేను పక్క నుండి చూసేదాన్ని. అందుకని కొంచెం నాకు అలవాటైనాయి అనమాట. అందుకని ఇప్పుడు సొంతగా నేను పెట్టుకోగలుగుతున్నాను. చూడండి, ఇప్పుడు వీటిని కొలుచుకుంటున్నాను. మామూలుకి ఊళ్ళో అయినట్లయితే మానికలు లెక్క కొలుస్తారు. ఒక మానికకి అరసాళ్ళు ఉప్పు, అరసాళ్ళు కారం, అలాగా. ఇప్పుడు అన్నిన్ని ఎవరం పెట్టలేకపోతున్నాం కదా. ఇగో గిన్నెతో కొలతలు. ఈ ఒక సమానమైన గిన్నె తీసుకుంటే 8 గిన్నెలు ముక్కలు తీసుకున్నాం అనుకోండి, 8కి ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారం వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం ఉప్పు తగ్గించేస్తున్నాం. ఇది నేను కల్లుప్పే ఎండలో పెట్టేసి పొడి కొట్టుకున్నాను అనమాట మిక్సీలోనే. దీనిలో ఇప్పుడు నేను 4 గిన్నెలు అయిపోయి కొంచెం ముక్కలు అయినాయి ఎక్స్ట్రా. అంటే 8 అయితే ఒకటి వేస్తాం కదా, 4 కాబట్టి సగం వేస్తాం. సగం మీద కొంచెం ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేస్తాను. అలాగే చూడండి, ఆవు పిండి కూడా, ఆవాలు కూడా ఎండలో పెట్టేసి, మెంతులు అన్నీ ఎండలో పెట్టేసి పొడి కొట్టి పెట్టుకున్నాను. ఇక ఉప్పు చూసారా, సగం గిన్నె, అంటే సగానికి కొంచెం తక్కువ వేసుకోవాలి లెక్క అయితే. కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని సగం గిన్నె ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా అలాగే వేసుకుంటున్నాను. మామూలుగా 4 గిన్నెలు అయితే సగం గిన్నె సరిపోతుంది. ఈ లెక్క కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కావాలంటే చూడండి, 8 గిన్నెలు లెక్క అయితే ఏ గిన్నెనే తీసుకోండి, అదే గిన్నెతో 8 గిన్నెలకి ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారం. ఉప్పు కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే ఈ మధ్య ఉప్పు ఎక్కువ పట్టట్లేదు. ఒకదాని మీద కొద్ది తగ్గించుకోండి, 30 అలా వేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు మాత్రం ఇవి ఆవు పిండి నేను 30 వేసుకుంటాను, అంటే ఒకదానికి. దానిలో సగం వేసుకుంటున్నాను, అంటే మనకి గుజ్జు ఎక్కువ కావాలి కదా, అందుకని. ఈ మెంతిపిండి మాత్రం ఎంత, ఒక పావు సరిపోతుంది. మెంతిపిండి ఎక్కువ అక్కర్లేదు, ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి, ఇవన్నీ వేసేసుకొని, ఇది నేను పాతకాలంలో మన ఊళ్ళో చేసే పద్ధతుల్లోనే చేస్తున్నానండి. అలాగే చేసుకుంటూ ఉంటాము. చూడండి, ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేస్తాం. అప్పుడంటే పెద్ద పెద్ద బేషన్లలో చాలా చాలా ఎక్కువే వేసేవాళ్ళు. అందరం పడి కలుపుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు దీనిలోకి వేరుశనగ నూనె వేసుకోవాలి. మా అమ్మ వాళ్ళు అయితే మాత్రం వేరుశనగ నూనె వేసేవాళ్ళు. కొందరు నువ్వుల నూనె వేస్తారు, కొందరు వేరుశనగ నూనె వేస్తారు. నేనైతే మాత్రం మా ఇంట్లో వేసే పద్ధతి ప్రకారమే వేరుశనగ నూనె వేస్తున్నాను. ఇవి ముక్క ఇలా తడిసేలాగా ఇప్పుడు ఒక గిన్నె వేసాను. ఒక గిన్నె అంటే ఇంకొక గిన్నె పడుతుంది, కానీ నూనె బాగా పైకల్లా తేలుతుంది అనమాట. ఇలా తడి పొడిగా మేము ఊరి నుంచి ఇలా తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే నూనె కారిపోద్ది కదా జర్నీలో. ఇలా తడి పొడిగా కలుపుకొని మేము తెచ్చుకునేవాళ్ళం. తర్వాత ఇక్కడికి వచ్చినాక మిగతాది కలుపుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఒక్క గిన్నె కలిపాను. మరుసటి రోజు చూసి దాని ప్రకారం, అంటే చిన్నులపాయలు కూడా వేయలేదు కదా, చిన్నులపాయలు ఇంకా ఒలుచుకోవాలి. తెచ్చి ఒలుచుకోవడానికే సరిపోయింది. చిన్నులపాయలు ఒలుచుకొని ఆ తర్వాత అయినా వేసుకోవచ్చు మనం చిన్నులపాయలు. వాటితో పాటు నూనె మళ్ళీ వేసుకుందామని అప్పుడు ఊరికే తడి పొడిగా చేసి ఒక్క గిన్నె వేసి పెట్టాను. ఇగో చిన్నులపాయలు చూడండి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఈ చిన్నులపాయలు వేసుకొని దీంతోపాటు మళ్ళీ ఇంకొక అరగిన్నె వేసుకున్నాను అనమాట నూనె.
సగం వేసుకున్నాను. ఫుల్ అంటే మరీ ఎక్కువైపోద్ది. అది నూనె అన్నంలో కూడా మనకి ఉట్టి నూనె వస్తుంది, నూనె తింటున్నట్లు ఉంటుంది. నూనె మరీ అంత మంచిది కాదు కదా. మన పాతకాలంలో అయితే వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటే మంచిదే. మొక్క మునిగితే సరిపోతుంది కదా. మొక్క మునిగి కొంచెం నూనె పైకి తేలుతుంటే చాలు. చిన్నులపాయలు మాత్రం నేను చాలా ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే అందులో చిన్నులపాయలు ఊరితే టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. మా వాళ్ళందరూ ఏరి పక్కన పెట్టేస్తారు, అవన్నీ నేనే తింటూ ఉంటాను. అందులో ఊరిన చిన్నులపాయ అంటే నేను ఏరుకొని మరీ తింటాను. చాలా నాకు బాగా ఇష్టం అనమాట. చూసారా, అందుకే ఇంకా ఎక్స్ట్రా పోసుకుంటా ఉన్నాను. ఇవన్నీ బాగా కలిపేసేసుకొని నూనె చూసుకొని కావాలంటే 3 రోజులు మనం ఊరిన తర్వాత నూనె కొంచెం తగ్గింది అనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు మళ్ళీ కావాలంటే. నాకైతే 1.5 గిన్నె సరిపోతుంది అనిపిస్తుంది. నేనైతే అంతే పోస్తానండి. ఇంకా కాకపోతే 2 గిన్నెలు పోసుకుంటారు, అంత అవసరం లేదనిపిస్తుంది. ఇగో చూడండి, నూనె ఇప్పటికే పైకి తేలుతుంది. అది ఊరిన తర్వాత ఇంకా పైకి బాగా వస్తుంది అనమాట. చూసారా ఎంత నూనె వచ్చిందో. ఇంతకంటే ఇంకెందుకండి కదా. మాకు చిన్నప్పుడు ఇంతే పోసేవాళ్ళు. అంటే మానికకి 350 గ్రాములు, అర లీటరు అలా లెక్కగా పోసేవాళ్ళు అనమాట. ఆ లెక్కల్లోనే మాకు కూడా ఇప్పుడు అంతే పోస్తున్నాము. మరి ఇప్పుడు ఏంటంటే అందరూ బాగా పైకి బాగా తేలేలాగా పోస్తున్నారు. మేమైతే మాత్రం అదే లెక్కలో పోస్తూ ఉన్నాం అనమాట. అందుకే 1.5 గిన్నె పోసుకున్నాను. దీని తర్వాత జాడీల్లో పెట్టేసి, మాకైతే పెద్ద పెద్ద జాడీలు అప్పుడు చిన్నప్పుడు బాగా ఎక్కువ పెట్టేవాళ్ళు కదా. పెద్ద పెద్ద జాడీల్లో వేసి మూత పెట్టి గుడ్డ కట్టి పైన పెట్టించేవాళ్ళు సన్ సైడ్ మీద. మాకు జీతగాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత పైన పెట్టించేవాళ్ళు. చిన్న జాడీలోకి కొంచెం తీసుకొని ఇంట్లో వాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు మమ్మల్ని ఎక్కించేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పైన ఎక్కేవాళ్ళం అన్నట్టు పిల్లలం. తలుపుల మీద, కబ్బోర్డుల మీద, వాటి మీద ఎక్కి పైకి ఎక్కి తీస్తూ ఉండేవాళ్ళం. అన్ని రకాల వరుసన పెద్ద పెద్ద జాడీల్లో పెట్టేది మా నాయనమ్మ. మమ్మల్ని ఎక్కించి తీపిస్తూ ఉండేది వరుసన. ఏ జాడీలో ఏముంది, అదేముంది, ఇదేముంది చూసుకొని చూసుకొని తీస్తూ ఉండేవాళ్ళం. అడిగేవాళ్ళం, వాళ్ళని చూపించేవాళ్ళం అనమాట గరిటతో తీసి. ఇదే అదే అని చెప్పేవాళ్ళు, అలా తీసేవాళ్ళం. అలా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి. మనం ఇలా ఆవకాయలు ఇలా పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది ఆ రోజులైతే. మీరు తప్పకుండా పెట్టుకుంటున్నారా? అందరూ పెట్టుకొనే ఉంటారు కదా. ఎలా ఉందండి నా ఆవకాయ? చూస్తుంటేనే నోరు ఊరుతుంది, ఇప్పుడు తినేసేయాలనిపిస్తుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.